దేవుడు ఈ 2021వ సంవత్సరం మన చేతుల్లో పెట్టాడు. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇది నీది. ఇది దేవుడు నీకు ధరింపజేసినటువంటి దయా కిరీటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం నీ సొంతం. ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నీ సొంతం. విశ్వాసంతో స్వతంత్రించుకోవాలి. నిన్నటిని గూర్చి చింతించవద్దు. రేపటిని గూర్చి ఆలోచించవద్దు. నిన్న అనేది చేజారిపోయిన అవకాశం. నిన్న అనేది చేజారిపోయిన అవకాశం. రేపు అనేది అయోమయం. అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈరోజు నీది, ఈరోజు నాది, ఈరోజు మనందరిది. కనుక నిన్నటి గురించి ఏడవద్దు, రేపటి గురించి ఆలోచించవద్దు. ఈరోజు నీది. ఈరోజు సంతోషించు. ఈరోజు దేవుణ్ణి స్తుతించు. ఇది నీది. దేవుడు చేసిన ప్రతిరోజు మంచి రోజు. చాలామంది ఇది చెడ్డ రోజు, ఇది దుర్ముహూర్తం, ఈరోజు మంచిది కాదు, ఈ వారం మంచిది కాదు అని మనుషులు చెప్తా ఉంటారు. చాలామంది నమ్ముతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మంచి రోజు. దేవుడు చేసిన ప్రతిరోజు మంచి రోజు. చెడ్డ రోజు, దుర్ముహూర్తం, మోడం అని అవన్నీ మనుషులు కల్పించినటువంటి అవి మూఢ నమ్మకాలు. పొద్దున్నే న్యూస్లో వింటున్నాను, జనవరి 7వ తారీఖు వరకే ముహూర్తాలు ఉన్నాయి, తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవు. అంటే మంచి రోజులు కావంట. ఈ జనవరి 7వ తారీఖు వరకే మంచి ముహూర్తాలు ఉన్నాయని పొద్దున న్యూస్లో చెప్తుంటే విన్నాను. ఇవన్నీ మనుషులు కల్పించినటువంటివి. దేవుని బిడ్డలు వీటన్నిటి మీద నమ్మకం పెట్టకూడదు. ఈ మనుషులు కల్పించిన పద్ధతులను దేవోక్తులుగా భావించవద్దు. స్తుతి చెల్లించాలి రోజు. ప్రతిరోజు ఒక మంచి రోజు, మున్నెన్నడూ రాని రోజు. ఇది ప్రత్యేకమైన బహుమతి. దేవుడు నీకు ఇచ్చిన బహుమతి. ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు దేవుని బిడ్డలు సంతోషంగా ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు ప్రభువును ఎంతగానో స్తుతించాలి. ఇది క్రైస్తవ ధర్మం. భక్తి జీవితంలో క్రైస్తవ ధర్మం. చాలాసార్లు నేను చాలా బాధపడుతుంటాను. ఒకే రోజు 2-3 పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, 2-3 ఫంక్షన్లు చేస్తారు, గృహప్రవేశాలు పెడతారు ఒకే రోజు. క్రైస్తవులు ఇంకా నా దగ్గరకు వచ్చి నన్ను బాగా ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఈ రోజే కావాలి, ఈ రోజే గృహప్రవేశం కావాలి, ఈ రోజే పెళ్లి కావాలి. ఎందుకయ్యా? అది మంచి రోజు. క్రైస్తవులు ఇంకా ఇలాంటి మంచి రోజులు చెడ్డ రోజులు అనే ఆలోచనలో ఉంటే దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. దేవుడు చేసిన ప్రతి రోజును మీరు అవమానపరుస్తున్నారు. మారాలి. సంవత్సరాలు మారిపోతే సరిపోదు. మన జీవితాలు మారాలి. మన బ్రతుకుల్లో మార్పు రావాలి. ఆధ్యాత్మిక ఎదుగుదల మనలో కలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఒక మంచి రోజు.
రోజు, ఆనందంగా జీవించాలి ఈ రోజు, ఎంతో స్తుతి చెల్లించాలి ఈ రోజు. ప్రతిరోజు దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి క్రైస్తవులు. దేవుని ముఖం చూస్తే అంత మంచే జరుగుతుంది, చెడు జరగదు. నిద్ర లేవగానే దేవుని ముఖ దర్శనం, వేకువనే నీ ముఖ దర్శనం చేసేదను అని భక్తుడైన దావీదు అంటాడు. వేకువనే నేను నీ ముఖ దర్శనం చేసేదను. ఎంత అద్భుతమైన మాట, నువ్వు చెప్పగలవా? వేకువ అంటే ఏంటో తెలుసా? చాలామంది క్రైస్తవులకి, ఇప్పుడు యవనస్తులకి కదా వేకువ జామ అంటే ఏందో తెలియదు. వేకువ జామ అంటే 9 గంటలు, లేకపోతే 10 గంటలు, ఇంకా 10 గంటలు, 11 గంటలు. ఈనాడు వేకువ జామని అంటే యవనస్తులకి వేకువ జామ అంటే 9 గంటలు, 10 గంటలు. యవనస్తులకి ఏంటి, చాలామంది క్రైస్తవులు 8, 9, 10 దాకా వేకువ జాము అనేది మర్చిపోయారు. దావీదు భక్తుడు అంటాడు, నేను వేకువనే లేచి నీ ముఖ దర్శనం చేసేదను. I will see your glorious face. I will see your glorious face, O Lord my God. నా దేవుడా, నా ప్రభువా, వేకువనే నేను లేచి నీ ముఖ దర్శనం చేసుకుంటాను, నిన్ను స్తుతిస్తాను. ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటారా? వేకువనే లేస్తానని. వేకువనే లేచి, సూర్యుడు ఉదయించక ముందే లేచి నా నీతి సూర్యుడు అయిన దేవుని ముఖ దర్శనం చేసుకుంటాను, ఆయన్ని స్తుతిస్తాను అనే తీర్మానం చేసుకుంటారా? అప్పుడు అన్నీ మంచి రోజులే. ఆ దేవాది దేవుని ముఖ దర్శనం నువ్వు చేసుకుంటే ఆ రోజు నీకు మంచి రోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా చిన్నతనంలో మా చిన్నాయన ఒక ఆయన ఉండేవాడు. ఐ వాజ్ సో యంగ్. మా చిన్నాయన ఎప్పుడు నన్ను ఆయన దగ్గర పడుకోబెట్టుకునేవాడు. నిద్ర లేవగానే నా ముఖం చూడాలి ఆయన. చిన్నతనం నిద్ర లేవగానే ఆయన నా ముఖం చూడాలి. దానికోసం నన్ను ఆయన దగ్గర పడుకోబెట్టుకునేవాడు. ఏం చిన్నాయన ఇది ఏంటి అని అంటే, నాయన నీ ముఖం చూస్తే నాకు ఆ రోజంతా మంచి జరుగుతుంది ఆయన, అందుకని నీ ముఖం చూడని రోజు నాకు అంత బాధ కలుగుతుంది నాయన అని అనేవాడు నా చిన్నతనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల ముఖం చూస్తే ఏం ప్రయోజనం లేదు. దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి ప్రతిరోజు. ప్రతిరోజు నీకు మంచి రోజుగా ఉంటుంది, ఏం కీడు జరగదు. ఈరోజు ఈ 2021వ సంవత్సరం ఒక సవాల్ పెడుతున్నాను మీ ఎదుట. ఎవరైనా దుర్ముహూర్తం అంటే, చెడ్డ రోజు అంటే, ఈరోజు ఏది చేయకూడదు అంటే ఆ రోజు రండి, ఏ కార్యమైనా చేయండి, ప్రార్థన చేసి చేద్దాం. నీకు నష్టం కలిగితే నేను బాధ్యత వహిస్తాను. ఇదంతా రికార్డ్ అవుతుంది. మరలా సవాల్ విసురుతున్నాను, దేవుని పేరు మీద సవాల్ విసురుతున్నాను. అది అష్టమైన, అమావాస్య అయినా, అది పుణ్యమైన, అది ఎలాంటి చెడ్డ రోజైనా సరే, మీరు దేవుని పేరు మీద కార్యాలు జరిగించండి. మీకేదైనా నష్టం జరిగితే దానికి కూర్చునే మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి. ఆల్ పవర్స్ అపాన్ ద ఎర్త్ అండ్ ఇన్ హెవెన్ గివెన్ టు జీసస్ క్రైస్ట్. పరలోకమందు భూమి మీద అధికారములన్నీ మన ప్రభు అయిన యేసు క్రీస్తునకు అనుగ్రహించబడి ఉన్నాయి. బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానండి, మంచి రోజులు మానండి, చెడ్డ రోజులు మానండి. ప్రతిరోజు మంచి రోజు అని భావించండి.
మంగళవారం అంటారు చాలామంది, మంగళవారం వద్దు సార్ అంటారు. మంగళం అంటే ఏందో తెలుసా? మంగళం అంటే ఏందో తెలుసా? మంగళమే యేసునకు అనే పాట పాడుకుంటాం, పెళ్ళిళ్ళలోనే పాడతాం. ఇది మంగళం అంటే ఏంటి? శుభం. మంగళం అంటే శుభం కలుగును గాక. మంగళవారం అంటే శుభం కలిగే రోజు. కానీ క్రైస్తవులు మంగళవారం వద్దు సార్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో సంవత్సరం మారడం కాదు, నువ్వు మారాలి. నీ హృదయం మారాలి, నీ మనసు మారాలి, నీ మైండ్ సెట్, నీ హార్ట్ సెట్, నీ లైఫ్ సెట్ మారాలి. అప్పుడు దేవునికి మహిమ ఉంటుంది, మనకు ఆశీర్వాదం ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మంచి రోజు, భయపడద్దు. మన దేవుడు మేలు చేసే దేవుడు కానీ కీడు చేసే దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేదో ఈరోజు పాస్టర్నయ్యి పాస్టర్గా నేను ఈ మాటలు చెప్తున్నానని అనుకోకండి. నేను చిన్నతనం నుండి కూడా ఈ చెడ్డ రోజులు, చెడు ముహూర్తాలు అనే నమ్మేవాడిని కాదు. దేవుణ్ణి నమ్మి సేవకుడు అయిన తర్వాత కాదు, నేను చిన్నతనం నుండి కూడా దేవుణ్ణే నమ్మేవాడిని, కానీ మంచి రోజులు చెడ్డ రోజులు నమ్మేవాడిని కాదు. ఇట్స్ ట్రూ ఇన్ మై లైఫ్. నేను ఇండియన్ క్రిస్టియన్ సర్టిఫికేట్తో చదువుతున్నాను. అంటే అప్పట్లో ఫార్వర్డ్ క్యాస్ట్. నా చిన్నతనంలో ఇండియన్ క్రిస్టియన్ అంటే ఫార్వర్డ్ క్యాస్ట్. మాకేం స్కాలర్షిప్లు అవి ఉండవు, ఫీజులు కట్టి చదువుకోవాల్సింది. నాకున్న ఫ్రెండ్స్ అంతా కూడా ఈ ఫార్వర్డ్ క్యాస్ట్కి చెందినటువంటి వాళ్ళు. 10th క్లాస్ అప్పుడు ఎగ్జామినేషన్ ఫీజు బ్యాంకులో చలానా కట్టాలి. నా ఫ్రెండ్స్ అంతా చలానా కట్టాలి. అందరూ ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నారు కనుక, అరే ఈరోజు మంచి రోజు, మనం పోయి బ్యాంక్కి వెళ్ళి చలానా కడదాం ఎగ్జామినేషన్. మంచి రోజు అయితే ఏమవుతుందిరా, మంచిగా పాస్ అవుతాం, మంచి మార్కులతో పాస్ అవుతాం. చెడ్డ రోజు అయితే ఫెయిల్ అయిపోతామని అన్నారు. అయితే మీరందరూ ఈరోజు పోయి ఫీజు కట్టండి మంచి రోజు. చెడ్డ రోజు ఏదో నాకు చెప్పండి, ఆ రోజు నేను ఫీజు చలానా కడతాను. మీరు నాకు చెప్పాలి, ఈరోజు చెడ్డ రోజు, దుర్ముహూర్తం, ఈరోజు ఏది కట్టినా నష్టం జరుగుతుంది. నాకు చెప్పారు ఈరోజు చెడ్డ రోజు అని, ఆ రోజు నేను చలానా కట్టాను. ఐ పాస్డ్ విత్ 90% ఆఫ్ మార్క్స్. మంచి రోజు ఫీజు కట్టిన వాళ్ళంతా పాస్డ్ విత్ 45% ఆఫ్ మార్క్స్. సగం నాకు వచ్చిన మార్కులు సగం వచ్చాయి. నేను 90% ఆఫ్ మార్క్స్ నేను స్కోర్ చేస్తే దుర్ముహూర్తంలో ఫీజు కట్టి, మంచి ముహూర్తంలో ఫీజు కట్టిన వాళ్ళంతా 45% ఆఫ్ మార్క్స్తో పాస్ అయ్యారు. నా చిన్నతనం నుంచి అలాంటి దేవుణ్ణి నమ్మేవాడిని, కానీ ఈ మంచి రోజులు, చెడ్డ రోజులు, దుర్ముహూర్తాలనే నమ్మేవాడిని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, నీకు మేలు కలుగ చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస స్థాయిని పెంచాలి. రాత్రి ఒకరు సాక్ష్యం చెప్తున్నారు, నేను ఒక ఇల్లు కట్టుకున్నాను 2 గదులతోటి, వాళ్ళ ఒక 4 సంవత్సరాల తర్వాత 4 రూములుగా వేయించాను. అంటే పెరుగుతుంది, 2 రూములు పోయి 4 రూములు, 4 రూములు పోయి 6 రూములు. ఆర్థిక పరిస్థితుల్లో, ఈ లోక సంబంధమైన విషయాల్లో నువ్వు పెరుగుతున్నావు. నీ శాలరీ పెరుగుతుంది, నీ లివింగ్ స్టైల్ పెరుగుతుంది, నీ ఆర్థిక పరిస్థితులు పెరుగుతున్నాయి. కానీ ఆత్మీయ స్థితి ఏంటి? పోయిన సంవత్సరం ఉన్నట్టే ఈ సంవత్సరం. ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ స్పిరిచువల్ గ్రోత్? ఆత్మీయ స్థితిలో ఏదైనా మార్పు ఉందా? అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నావు, ఆత్మీయ స్థితిలో దిగజారిపోతున్నావు.
పోయిన సంవత్సరం కంటే విశ్వాసం ఒక మెట్టు ఎక్కువ ఉండాలి. పోయిన సంవత్సరం కంటే ప్రార్థనా జీవితం ఈ సంవత్సరం ఒక మెట్టు ఎక్కువ ఉండాలి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం వాక్యానుసారమైన జీవితం ఒక మెట్టు ఎక్కువగా ఉండాలి. అన్ని విషయాల్లో మనం ఎదగాలి. ఈ నూతన సంవత్సరం మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనం ఎదుగుతూ ఉండాలి. విశ్వాసంలో, భక్తిలో, ఆత్మీయతలో, ప్రార్థనలో, వాక్యానుసారమైన జీవితంలో ఎదుగుతూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో 2021 సంవత్సరంలో మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానం మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన వాగ్దానం నేను చెప్పినట్టుగా చెప్పండి. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఈరోజు ఈ సంవత్సరానికి దేవుడు మనకిచ్చిన వాగ్దానం మర్చిపోవద్దు. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రులు నాకేం చేయగలరు? ఎవరేం చేయలేరు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నీ దినములన్నిటను ఎవడును నీ ఎదుట నిలువలేడు. నీ దినములన్నిట, ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్, నీ దినములన్నిట ఎవడును నీ ఎదుట నిలవలేడు. ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి ముందుకు సాగిపో. నీ దినములన్నిట ఎవడు నీ ఎదుట నిలువలేడని యెహోషువతో, నీ దినములన్నిట ఎవడు నీ ఎదుట నిలువలేడని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన ఏదైనా మాట ఇస్తే ఆ మాట తప్పడు. మాట నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. ఒక్క మాట కూడా నిరర్ధకం కానే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఇబ్బంది కలిగితే, ఏదైనా బాధలో మనం ఉన్నప్పుడు మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఎవరు నాకు సహాయం చేయగలరు? హూ కెన్ హెల్ప్ మీ అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. నేను కూడా చాలాసార్లు నాకేదైనా కష్టం వచ్చినప్పుడు, నాకేదైనా సమస్య వచ్చినప్పుడు, నాకేదైనా ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు నేను ఎవరు నాకు సహాయం చేస్తారు? ఈ పరిస్థితుల్లో నాకెవరు సహాయం చేయగలరు అని నేను ఆలోచన చేస్తూ ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు నేను ఫెయిల్ అయిపోయాను. ఎవరు నాకు సహాయం చేయలేదు. నాకున్నటువంటి పరిస్థితుల్లో, నాకున్నటువంటి స్థితిగతుల్లో, నా అవసరతల్లో ఎవరు సహాయం చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు నీ జీవితంలో కూడా ఈ పరిస్థితి ఏర్పడి ఉండొచ్చు. నీకున్న కష్ట సమయంలో, నీకున్న ఇబ్బంది పరిస్థితుల్లో, నీకున్న బాధలో నువ్వెవరి దగ్గరకు వెళ్ళుంటావు, కానీ నీకెక్కడా సహాయం దొరకలేదు. ఇలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 121వ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. వాట్ ఎ
ఎంత భక్తి, దేవుని మీద ఎంత విశ్వాసం, దేవుని యందు ఎంత నిరీక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఫ్రమ్ వేర్ హెల్ప్ కమ్స్ టు మీ. ఎక్కడి నుండి నాకు సహాయం కలుగుతుంది? ఎవరు నాకు సహాయం చేస్తారు? యెహోవా వలననే నాకు సహాయం కలుగును, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. దేవుడే మనకు సహాయం చేయవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. యు విల్ నాట్ బి షేక్డ్. నువ్వు ఆయన్ని నమ్మితే ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ నూతన సంవత్సరంలో ఏ స్థితినైనా, ఏ పరిస్థితిలోనైనా నీవు దేవుని వైపు చూస్తే దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో ఒక విషయం ఉంది. 38 ఏళ్ల నుండి ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి వ్రాయబడింది. 38 ఏళ్ల నుండి ఆయన లేవలేక పడి ఉన్నాడు. 38 years. ఇమాజిన్ దట్. బెతెస్దా కోనేరు దగ్గర. ఈ బెతెస్దా కోనేరు ఒక అద్భుతం ఉంది అక్కడ. అప్పుడప్పుడు దేవదూతలు దిగి వస్తాయి. అప్పుడప్పుడు దేవదూతలు దిగి వచ్చి ఆ కోనేటిలో ఉన్న నీటిని కదిలిస్తాయి. ఎప్పుడైతే ఆ దూతలు దిగి వచ్చి ఆ నీటిని కదిలిస్తాయో, ఎవడు ముందుగా ఆ కోనేరులో దిగుతాడో వాడు స్వస్థత పొందుతాడు. ఎట్టి వ్యాధి అయినా సరే, అది ఎంతటి మరణకరమైన వ్యాధి అయినా సరే వాడు స్వస్థత పొందుతాడు. ఒక గొప్ప అద్భుతమైన సరస్సు బెతెస్దా కోనేరు. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఆ బెతెస్దా కోనేరు దగ్గరికి వెళ్ళాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి 38 ఏళ్ల నుండి ఆ కోనేరు దగ్గర పడి ఉన్నాడు. 38 ఏళ్ల తర్వాత యేసు ప్రభువు ఆ కోనేరు దగ్గరకు వచ్చాడు. ఆ కోనేరు దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తితో, వాడు ఎప్పటి నుండో పడి ఉన్నాడని ప్రభువు తెలుసుకొని, ఎప్పటి నుండో ఆ కోనేరు దగ్గర పడి ఉన్నాడని ప్రభు తెలుసుకున్నాడు. ఎంత అద్భుతమైన విషయం అన్నది చూడండి. ఆ యోహాను సువార్త 5వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడి ఉన్నది. ఆయన ఇప్పటోడు కాదు, చాలా కాలంగా అక్కడ పడి ఉన్నాడు. అక్కడ 5వ వచనం, అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, బహుకాలం నుండి వాడు లేవలేక పడి ఉన్నాడని ప్రభువు తెలుసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాని స్థితి ప్రభువుకు తెలుసు. నీ స్థితి ప్రభువుకు తెలుసు. నీ పరిస్థితులన్నీ ప్రభువుకు తెలుసు. నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాడు బహుకాలం నుండి అక్కడ పడి ఉన్నాడని ప్రభువు ఎరిగి, నీవు కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది ప్రభువు ఎరిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, వచ్చి నువ్వు స్వస్థపడగోర్చున్నావా అని ప్రభువు వాడిని అడిగాడు. నీవు స్వస్థపడాలని అనుకుంటున్నావా అని ప్రభువు అడిగినప్పుడు ఏం చెప్తాడు?
స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకెవ్వడునూ లేడు. అరే, స్వస్థపడాలనుకుంటున్నావా అని ప్రభు అడిగితే, నువ్వు బాగుపడాలని అనుకుంటున్నావని ప్రభు అడిగితే వీడంటున్నాడు, నాకెవ్వడు లేడు, నాకు సహాయం చేయటకు ఎవడునూ లేడు. ఐ హ్యావ్ నో వన్ టు హెల్ప్ మీ. ఐ హ్యావ్ నో వన్ టు హెల్ప్ మీ. నాకెవడు సహాయం చేసేవాడు లేడు. ఈనాడు అనేక మంది ఈ జవాబు చెప్తుంటారు, మాకెవరున్నారండి, మాకెవరున్నారు సహాయం చేయడానికి, మాకెవరు సహాయం చేసేవారు లేరు. అప్పుడు ప్రభు అంటాడు, నీ పరుపెత్తుకొని నువ్వు నడు అన్నాడు. నీ పరుపెత్తుకొని నువ్వు నడు అంటే వాడు పరుపెత్తుకొని వెళ్ళిపోయాడు, బాగుపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎవరు నీకు సహాయం చేసేవారు లేకపోయినా ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువు మనకిచ్చిన వాగ్దానం, ప్రభువు నాకు సహాయుడు. ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితిలో ప్రభువు నాకు సహాయుడు. ప్రభువు నీకు సహాయుడు. దేవుడు తప్పకుండా హెల్ప్ చేస్తాడు. ప్రతి పరిస్థితిలో మనకు ప్రభువు హెల్ప్ చేస్తాడు. ప్రియమైనటువంటిది దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకు, నీకు సహాయము చేయువాడను నేనే. ఐ యామ్ యువర్ గాడ్ దట్ హెల్పెత్ యు. నీకు సహాయం చేయవాడని నేనే. భయపడకు, దిగులు పడకు. ఈ నూతన సంవత్సరం దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నీకు సహాయం చేయవాడు నేనే. మనం ఎంత ధన్యులం, మనం ఎంత అదృష్టవంతులం. ఒక గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. మనకు సహాయం చేయడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు సహాయం ఎలా ఉంటుంది? 4 విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. హౌ గాడ్ హెల్ప్స్ అస్ అండ్ వెన్ గాడ్ హెల్ప్స్ అస్. దేవుడు మనకు ఎప్పుడు సహాయం చేస్తాడో, ఎలా సహాయం చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి విషయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. సమయోచితమైన సహాయము. దేవుని సహాయం ఎలా ఉంటుందంటే సమయోచితమైన సహాయం, టైమ్లీ హెల్ప్. అవర్ గాడ్ ఈజ్ అవర్ హెల్పర్, హీ ఈజ్ టైమ్లీ హెల్పర్. మొదటి విషయం ఏంటంటే సమయానికి సహాయం చేసేటువంటి వాడు. మన అవసరత ఎప్పుడో ఆ అవసరతలో మాత్రమే సహాయం చేసేటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయానికి సహాయం చేసేది. మన అవసరత ఎప్పుడో అప్పుడు మనకు సహాయం తప్పకుండా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక సామెత ఉంది, టైమ్ ఈజ్ మనీ. సమయము, డబ్బు రెండు ఒకటే విలువైనటువంటివి అని ఒక సామెత. నేనంటాను, టైమ్ ఈజ్ నాట్ మనీ, ఇట్ ఈస్ మోర్ దాన్ మనీ. నేను ఎప్పుడు చెప్తుంటాను, టైమ్ ఈజ్ నాట్ మనీ, ఇట్ ఈస్ మోర్ దాన్ మనీ. సమయం అనేది డబ్బుతో పోల్చారు, కానీ డబ్బుకి ఎంత విలువ ఉందో సమయానికి అంత విలువ ఉందో కాదు. డబ్బు కంటే విలువైనది సమయం. డబ్బు పోతే మరలా సంపాదిస్తాం, ఇంకా సంపాదిస్తాం. సమయం పోతే మరలా దొరకదు. సమయం పోతే దొరకదు. ఇది డబ్బు కంటే విలువైనటువంటిది.
డబ్బు పోతే సంపాదిస్తాం, కానీ సమయం పోతే తిరిగి సంపాదించలేము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు సమయానికి విలువనిచ్చే దేవుడు, మాట తప్పే దేవుడు కాదు. దేవుని గడియారం, మన గడియారాలు మన ఇష్టం వచ్చినట్టు నడుస్తాయి, కానీ దేవునికి ఒక గడియారం ఉంది. ఆ గడియారం 1 నిమిషం ముందు ఉండదు, 1 నిమిషం వెనక ఉండదు. గాడ్స్ టైమ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైమ్, నాట్ బిఫోర్ టైం, నాట్ ఆఫ్టర్ టైం. మన సమయం 10:30కి అయ్యగారు, 10:30కి 10:30 బాగుంది, 11:30 బాగుంది, 12:30 బాగుంది, 1:30 బాగుంది. మన టైంకి విలువ లేదు. దేవుడు సమయానికి విలువనిచ్చే దేవుడు మన దేవుడు. ప్రసంగి గ్రంథం చూడండి, 3వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు ఆయన సమస్తమును నియమించి ఉన్నాడు. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు ఆయన సమస్తమును నియమించి ఉన్నాడు. ఏ కాలంలో ఏ జరగాలో అది జరిగి తీరుతుంది. దేవుని గడియారంలో 1 నిమిషం ముందు ఉండదు, 1 నిమిషం వెనక ఉండదు. దేవుడు సమయోచితమైన సహాయం చేయవాడు, ఆన్ టైం. ఇప్పుడు పెద్ద అవసరతలో ఉన్న వ్యక్తికి ఆ సమయానికి ఆ అవసరత తీరితే రిలాక్స్ అయిపోతాడు. ఆ సమయంకి హెల్ప్ దొరకపోతే అంత వ్యర్థం అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను హైదరాబాద్కి బైబిల్ ట్రైనింగ్కి రావాలి. 77వ సంవత్సరంలో హైదరాబాద్ రావాలి. హైదరాబాద్ ఛార్జీ 20 రూపాయలు. నెల్లూరు నుండి హైదరాబాద్కి 20 రూపాయలు ఛార్జ్. నాకు హైదరాబాద్కి రావడానికి 20 రూపాయలు ఛార్జీ ఇవ్వలేని పరిస్థితిలో మా నాన్న ఉన్నాడు. 20 రూపీస్. అప్పుడు ఏం చేశాడంటే, అప్పుడు ఇండ్లలో బాగా ఎత్తడి బిందెలు, కంచు బిందెలు ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు ఎవరు అవి వాడతలేదు, స్టీల్ బిందెలు కూడా వాడతలేరు. అన్నీ నల్లాలు కనుక బిందెలతో పెద్ద పని లేదు. మా నాయన ఒక బిందె అమ్మి 20 రూపాయలు తెచ్చి నాకు ఇచ్చాడు. ఆ 20 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని హైదరాబాద్కి వచ్చాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, హైదరాబాద్లో వచ్చి ఆ బైబిల్ ట్రైనింగ్లో జాయిన్ అయితే అక్కడ ఏమన్నారంటే, మీరు 1 నెల లోపట 2000 రూపాయలు కట్టాలి. అది అడ్మిషన్ ఫీజ్. మీకు 1 నెల టైం ఇస్తున్నాము. ఈ 2000 రూపాయలు ఈ నెల లోపల మీరు కట్టగలిగితే మీరు ఉంటారు, లేకపోతే మాకు చెప్పకుండా మీ పెట్టె నెత్తిన పెట్టుకొని మీరు వెళ్ళిపోవడం. మాకు చెప్పొద్దు మేము వెళ్ళిపోతున్నామని, మేము కట్టలేము, మేము వెళ్ళిపోతున్నాం, మాకు చెప్పని అవసరం లేదు, వెళ్ళిపోండి. 2000 రూపీస్. 20 రూపాయలు లేక హైదరాబాద్కి వచ్చాను. 2000 రూపాయలు అంటే అది ఊహించలేదు. ఇక నాకు తెలిసిపోయింది, ఇక నేను ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ 20 రూపాయలు ఛార్జ్ కావాలి. ఇంటికి వెళ్ళాలంటే పెట్టిన ఎత్తున పెట్టుకొని ఇంటికి వెళ్ళాలంటే 20 రూపాయలు కావాలి. ఇది 1970s జరిగిన సంఘటన చెప్తున్నా, ఇప్పుడు కాదు, ఇది 45 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నా. 2000 రూపాయలు నాకు హెల్ప్ చేసే సంఘం లేదు, బంధువులు లేరు, మా నాయన అయితే అసలే చేయలేదు. సరే 4 రోజులు అయితే భోజనం పెడతారు కదా, ఉందాం 4 రోజులని అనుకున్నాను. ఇంకా టైం దగ్గరకు వచ్చింది, లాస్ట్ డే. ఇంకా ఆ రోజు
లాస్ట్ డే 2000 కట్టాలి, కడితే ఉంటాం లేకపోతే వెళ్ళిపోవాలి. నేను వెళ్ళలేను, కట్టలేదు. ఆ ఊహకే అందనటువంటి పరిస్థితి. నేను మామూలుగానే క్లాసెస్కి అటెండ్ అవుతున్నాను. ఒకరోజు ప్రిన్సిపల్ దగ్గర నుండి పిలుపు వచ్చింది. ప్రిన్సిపల్ పిలిచాడు నన్ను. నేను వెళ్ళాను. అయిపోయింది నా పని. ఇంకా ప్రిన్సిపల్ గారిని ఒక 20 రూపాయలు అడుక్కొని పోదామని అనుకున్నాను. నువ్వు వెళ్ళి బర్సార్ని కలువు అన్నాడు. బర్సార్ గారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడంతా తెల్లోళ్ళు ఉన్నారులే, దొరలు, గిబ్సన్ దొరగారని ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాను. హాయ్ ప్రభుదాస్ వచ్చావా? కమ్మన్నాడు. కూర్చో అన్నాడు. ఏం పర్వాలేదు సార్ అన్నాడు. అక్కడ అప్పుడు చిన్న లాకర్స్ ఉండేవి. తాళం పెట్టి లాకర్ తీశాడు. ఆ లాకర్లో నుంచి 100 రూపాయల నోట్లు ఇన్ని తీశాడు. అప్పుడు 100 రూపాయల నోటు చూడడం అంటే చాలా అసలు ఆ కళ్ళు ఎదిరిపోతాయి 100 రూపాయల నోటు చూస్తే. నేను చూస్తుండగానే లెక్క పెడతా ఉన్నాడు 100 రూపాయల నోట్లు. ఆయన లెక్క పెడుతుంటే నేను మనసులో లెక్క పెడుతున్నా. 1, 2, 3. ఓ 10 నోట్లు తీసి నాకు ఇచ్చాడు. 100 రూపాయల నోట్లు. 20 రూపాయలు లేనోడికి 1000 రూపాయలు అంటే ఎట్లుంటుంది? ప్రభుదాస్, ఈ 1000 రూపాయలు నీ పాకెట్ మనీ కింద ఉంచుకో, 2000 రూపాయలు నీ ఫీజు కట్టేశారు అని చెప్పారు. ఎవరు కట్టారు? ఎలా కట్టారు? ప్రియమైన సమయోచితమైన సహాయం, ఇన్ టైం హెల్ప్. ఆ టైంలో ఆ డబ్బు నాకు రాకపోతే నేను ఆ ట్రైనింగ్ వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోవాలి. ఈ రోజు వరకు నేను పాస్టర్ అయ్యేవాడిని కాదో నాకు తెలియదు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ టైం. సమయోచితమైన సహాయం చేయవాడు. టైమ్లీ హెల్ప్. అవర్ గాడ్ హెల్ప్స్ us ఇన్ టైం, నాట్ ఇన్ అవుట్ ఆఫ్ టైం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకెప్పుడు అవసరమో ఆ అవసరతలో నీకు సహాయం చేసే దేవుడు. ప్రభువు నాకు సహాయుడు ఎప్పుడు చేస్తాడంటే, మొదటి విషయం సమయోచితమైన సహాయం. మనకు అవసరమైనప్పుడు మనకు సహాయం చేసేవాడు. మనకు అవసరం లేనప్పుడు సహాయం చేసేవాడు కాదు. నీ అవసరత ఏదో అది ఎప్పుడో అప్పుడు తప్పకుండా నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇలాంటి అనుభవాలు నీ జీవితంలో కూడా ఎన్నో ఉండొచ్చు. అది మొదటి విషయం. ఈ నూతన సంవత్సరంలో దేనికి భయపడవద్దు. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఆయన సమయోచితమైన సహాయం చేయవాడు. మై గాడ్ ఈజ్ మై హెల్పర్ ఇన్ టైం. నాకు అవసరమైన సమయంలో తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, నన్ను నిలబెడతాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిలో వారిని పడేయాలి. వాళ్ళు పడేయడానికి మనుషులు రెడీగా ఉన్నారు. అగ్నిలో పడేయండి. అగ్నిలో పడిపోకుండా కాపాడగలరు దేవుడు. కానీ దేవుని యొక్క శక్తిని ప్రజలు తెలుసుకోవాలంటే ఆ సమయంలో అగ్నిలో వారిని పడవేసే టైంలో దేవుడు వారికి సహాయం చేశాడు. వారితో కూడా ఉండి వారికి సహాయం చేశాడు. దట్ ఈజ్ అవర్ గాడ్. మనము అవసరతలో ఉన్నప్పుడు, మనకెప్పుడు అవసరమో అప్పుడు సహాయం చేసేది. దానియేలు సింహంలో ఉన్నాడు. ఆ సింహాల నోళ్లను మూసేశాడు దేవుడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, టైమ్లీ హెల్ప్. మనకెప్పుడు కష్టం వస్తుందో ఆ కష్టంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ నూతన సంవత్సరంలో భయపడవద్దు, ధైర్యంగా ఉండు. దేవుని మీద నమ్మకం ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవ విషయాన్ని చూద్దాం. రాజుల గ్రంథం 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నీ పితరుడైన దావీదునకు దేవుడు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నిన్ను బాగు చేసేదను.
నీ కన్నీళ్ళు నీవు కన్నీళ్లు విడుచుట చూచితి. మనం కన్నీళ్లలో కన్నీటితో ఉన్నప్పుడు సహాయం చేసేది. Our God is our helper in the time of our tears. మనకు కన్నీళ్లు కారేటప్పుడు, మనం కష్టం వచ్చి ఏడ్చే సమయంలో మనకు సహాయం చేసేది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కన్నీరు రాని మానవుడు ఎవరన్నా ఉన్నారా? ఎన్నడూ కన్నీళ్లు కార్చని వారు ఎవరైనా ఉన్నారా? ఒక భక్తుడు అంటాడు, రాతి హృదయాలను కూడా కరిగించగలిగిన శక్తి కన్నీటికి ఉన్నది. కన్నీటితోటి రాతి హృదయాలను కూడా కరిగించవచ్చు. ఈ కన్నీరు అనేది మన శరీరంలో ఉన్న నొప్పిని, మన మనసులో ఉన్న నొప్పిని, మన హృదయంలో ఉన్న నొప్పిని తెలియజేస్తాయి. ఎప్పుడు కన్నీళ్ళు వస్తాయంటే మన శరీరంలో ఏదైనా నొప్పి ఉన్నప్పుడు, పెయిన్ ఇన్ ద బాడీ. ఎప్పుడు కన్నీళ్ళు వస్తాయి? పెయిన్ ఇన్ అవర్ మైండ్స్. మన మనసులో నొప్పి ఉన్నప్పుడు, మానసిక వేదన ఉన్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి. మన హృదయంలో నొప్పి ఉన్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి. Tears are the reflections of our body pain, mind pain and heart pain. రిఫ్లెక్షన్స్. కన్నీళ్ళు అనేవి మనకున్న బాధకు గుర్తులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హిజ్కియా అనే రాజున్నాడు. ఆయనకి మరణకరమైన రోగం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి ఎక్కువగా చింతించేది ఎప్పుడంటే, ఏడ్చేది ఎప్పుడంటే రోగం వచ్చినప్పుడు. ఏదైనా భయంకరమైన రోగం వచ్చినప్పుడు మనిషి ఏడుస్తాడు, కన్నీళ్లు కారుతాడు. వారి చుట్టూ ఉన్న వాళ్ళంతా ఏడుస్తారు. రాత్రి ఒక సాక్ష్యం విన్నాం. ఆమెకు లివర్ క్యాన్సర్. అప్పటి వరకు అందరు సంతోషంగా ఉన్నారు. రిపోర్ట్స్ వచ్చాయి, లివర్ క్యాన్సర్, ఇంకో 2 నెలల్లో నువ్వు చచ్చిపోతావు. ఆమె ఏడ్చింది, భర్త ఏడ్చాడు, బిడ్డలు ఏడ్చాడు, కొడుకులు ఏడ్చాడు, అందరూ ఏడ్చాడు. అందరు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఏదైనా రోగం వచ్చిందంటే, అది ప్రమాదకరమైన రోగం వచ్చిందంటే ఏడుస్తారు, కన్నీళ్లు పెట్టుకుంటారు. రెండోది ఏంటంటే మరణం సంభవించినప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈ హిజ్కియాకు 2 వచ్చాయి. మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు త్వరగా చచ్చిపోతావు. అప్పుడు హిజ్కియా ఏడ్చాడు, కన్నీళ్లు విడిచాడు, గోడ వైపు తన ముఖం చుట్టుకొని ఏడ్చాడు. దేవుడా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు. నేను నీ దృష్టి ఎదుట ఎంత మంచిగా నడుచుకున్నానో నీకు తెలుసు. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు పెట్టాడు. ప్రియమైన దేవుడు, ఆ హిజ్కియా కన్నీళ్లు కారుస్తుంటే దేవుడు సంతోషించలేదు. ఆ కన్నీటి సమయంలో హిజ్కియాకు దేవుడు సహాయం చేశాడు. God is our helper when we are in tears. మొదటిది మనము టైమ్లీ హెల్ప్. రెండవది హెల్ప్ ఇన్ టీయర్స్. కన్నీళ్లలో ఉన్నప్పుడు మనకు సహాయం చేయాలి. ప్రభువు నాకు సహాయుడు. నేను భయపడను, ఎందుకంటే నేను కన్నీళ్లలో ఉన్నప్పుడు, నా శరీరంలో బాధ ఉన్నప్పుడు, నా మనసులో బాధ ఉన్నప్పుడు, నా హృదయంలో బాధ ఉన్నప్పుడు, కన్నీళ్ల పర్యంతమైనప్పుడు ప్రభువు నాకు సహాయుడు. తప్పకుండా నా కన్నీళ్లను తీరుస్తాడు. దేవుడు హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. హిజ్కియా, దేవుడైన యెహోవా సెలవిచ్చుదేమనగా, నీవు కన్నీళ్లు విడిచి చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నిన్ను బాగు చేసేదను. ఐ విల్ హీల్ యూ, ఐ విల్ హెల్ప్ యూ. మన
మనం కన్నీటి పర్యంతం ఉన్నప్పుడు మనకు సహాయం చేసే దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో నీవు కన్నీళ్లు విడుచుట చూచే దేవుడు కాదు. నీవు కన్నీళ్లు విడుచుట చూచే దేవుడు కాదు. నీ కన్నీళ్లను తుడిచే దేవుడు. నీ కన్నీటి సమయాల్లో నీకు సహాయం చేయలేదు. ప్రభువు నాకు సహాయుడు, ప్రభు నీకు సహాయుడు, మనకు అందరికీ సహాయుడు. మనం కన్నీళ్లలో ఉన్నప్పుడు, కన్నీటి పర్యంతమైనప్పుడు ఆయన మనకు సహాయం చేసేది, మన కన్నీటిని తుడిచేదేవుడు. భయపడవద్దు. 2021 సంవత్సరంలో నీ కన్నీళ్లను తుడిచేటువంటిది. మూడవది కీర్తన గ్రంథం 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయుడై ఉన్నాడు, సహాయకుడై ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. God is our helper when we are in troubles. Timely help in tears and help in troubles. ఆపదలో నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆపదలు ఎవరికి వస్తాయి? ఆపదలు ఎప్పుడు వస్తాయి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆపదలు ఎప్పుడు కూడా చెప్పి రావు. ఆపదలు మనకు తెలవకుండానే వస్తాయి. మనం అనుకోని గడియలో ఆపదలు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికైనా ఆపదలు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఆపదలు అనేవి ఎవరికి చెప్పి రావు. ఇంకా బైబిల్లో 34వ కీర్తన 19వ వచనంలో ఏముందంటే, 34వ కీర్తన 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. దేవుని బిడ్డలకు ఆపదలు వస్తాయా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆపదలు వస్తాయా? వస్తాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. కానీ అక్కడ ఏముందంటే, వాటన్నిటిలో నుండి వారిని ప్రభు విడిపిస్తాడు. ఆపదలు తొలగజేసే దేవుడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, కీర్తనల గ్రంథం 57వ కీర్తన మొదటి వచనం, దావీదు భక్తుడు ఈ కీర్తన తెలియజేస్తున్నాడు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. ఆపదలు తొలగిపోవు వరకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆపదలు వస్తాయి. ఏం రావు. నూతన సంవత్సరంలో ఎవరికి ఏం ఆపద రాదు అని చెప్పలేము. ఎవరికి ఎప్పుడు ఏ విధమైన ఆపద వస్తుందో మనకు తెలియదు. ఎవరు ఊహించలేరు. ఆపదలు చెప్పి రావు. కానీ ఎలాంటి ఆపదైనా సరే ఆ ఆపదలో నిన్ను ఆదుకొనుటకు నీ దేవుడు నీకు సహాయుడై ఉన్నాడు. నీకు వచ్చిన ప్రతి ఆపదలో నిన్ను ఆదుకొనుటకు నీ ప్రభువు నీకు సహాయుడై ఉన్నాడు. నా ప్రభువు నాకు సహాయుడై ఉన్నాడు. నేను భయపడను, ప్రభువు నాకు సహాయుడు. ఎలాంటి ఆపద వచ్చినా కానీ ఆ ఆపదలో ప్రభువు నాకు సహాయం చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను. మన సమస్యలు, మనం ప్రతిరోజు ఎదుర్కొనే సమస్యలు మన కన్నులతో చూస్తే అవి మనకు చాలా పెద్దగా కనిపిస్తాయి. కానీ ప్రభు కన్నులతో చూస్తే అవి చాలా చిన్నగా కనపడతాయి.
మనకొచ్చే సమస్యలు, మనకొచ్చే ఆపదలు మనకు చాలా పెద్దగా కనపడతాయి, కానీ అవి దేవుని దృష్టిలో చాలా చిన్నవి. ఆ ఆపదలు తొలగించుటకు మన ప్రభు సమర్థుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ప్రభువు నాకు సహాయుడు, నా ఆపదల్లో ఆయన నాకు సహాయుడు. చివరిది 4వది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, ఆఖరి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఆత్మయు సహాయం చేయుచున్నాడు, మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. అనగా మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బలహీనతల్లో మనకు సహాయం చేయలేదు. బలహీనులం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమంతా బలహీనులం. ఈ లోకం యొక్క ఆకర్షణలను ఎదిరించే శక్తి మనకు లేదు. సైతాను శక్తిని ఎదిరించే శక్తి మనకు లేదు. మనం బలహీనులం. శారీరకంగా బలహీనం, ఆత్మీయంగా బలహీనులం, మానసికంగా బలహీనం. వీఆర్ వీక్ పర్సన్స్, బట్ అవర్ గాడ్ ఈజ్ స్ట్రాంగ్ పర్సన్. మనం సేవించే దేవుడు బలవంతుడు, బలం కలిగినటువంటి దేవుడు. మనం బలహీనతలో ఉన్నప్పుడు మనకు బలము ప్రసాదించే దేవుడు. ఆత్మ మనకు సహాయం చేయుచున్నాడు. మనం శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు ఆత్మ మనకు సహాయం చేయుచున్నాడు. మనం మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఆత్మ మనకు సహాయం చేయుచున్నాడు. మనం ఆత్మీయ స్థితిలో బలహీనంగా ఉన్నప్పుడు ఆత్మ మనకు సహాయం చేయుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ట్రయంఫల్ హెల్ప్. మై గాడ్ ఈజ్ మై హెల్పర్. హీ ఈజ్ ట్రయంఫల్ హెల్పర్, టైమ్లీ హెల్పర్, హెల్ప్ ఇన్ టీయర్స్, హెల్ప్ ఇన్ ట్రబుల్స్ అండ్ ట్రయంఫల్. మనకు జయమునిచ్చే, మనకు బలమునిచ్చే సహాయకుడు. మన బలహీన సమయాల్లో మనకు బలమునిచ్చి నడిపించే సహాయం. ఏమైనా దేవుని బిడ్డ, నియంత్రణ సంవత్సరంలో 2021 సంవత్సరంలో నిన్ను బలవంతునిగా చేసి విజయవంతమైన మార్గంలో నడిపించుటకు ఆయన సహాయం చేయవాడు. మై లార్డ్ ఈజ్ మై హెల్పర్. ప్రభువు నాకు సహాయుడు, ప్రభువు నీకు సహాయుడు, ప్రభువు మనకందరికీ సహాయుడు. ఎంత గొప్ప వాగ్దానం! ఈ వాగ్దానం నీ సొంతం. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరు మాత్రులు నాకేం చేయగలరు. ఇట్టి ధైర్యంతో ఈ నూతన సంవత్సరంలో మనం అందరం ముందుకు సాగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయంగా ఇచ్చేలాగా, మన సమయోచితమైన సహాయం చేయవాడు, మన కన్నీటిలో మనకు సహాయం చేయవాడు, మన కష్టాలలో మనకు సహాయం చేయవాడు, మనం బలహీనులుగా ఉన్నప్పుడు సహాయం చేయవాడు. అట్టి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తరలించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువు నాకు సహాయుడు అనే శ్రేష్టమైన అంశం, ఆ శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2021 సంవత్సరంలో మొదటి రోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాకు సహాయకుడుగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడై ఉన్నారు. సమయోచితమైన సహాయం చేసే దేవుడై ఉన్నారు. కన్నీటి పర్యంతంలో ఉన్నప్పుడు సహాయం చేసే దేవుడై ఉన్నారు. కష్టాల కడలిలో ఉన్నప్పుడు సహాయం చేసే దేవుడై ఉన్నారు. బలహీనమైన సమయంలో మాకు సహాయం చేసే దేవుడై ఉన్నందుకై మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ధైర్యము కలిగి ముందుకు సాగిపోవటం మాకందరికి సహాయం దయచేయమని, సంఘమంతటిని దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.
ఆమేన్.